హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రాబోయే 3 నెలలు ఎలా ఉండబోతున్నాయి, వాటికి సంబంధించిన ఒక ట్రాన్సిట్ ప్రకృతి లేకపోతే మన పబ్లిక్లో ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్పడానికి చేస్తున్నాను. ఉత్తర భద్ర ఒకటో పాదంలోకి రాహు 12వ తారీఖున అంటే జనవరి 12న ప్రవేశిస్తున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్, భారీ వర్క్స్, భారీ క్రియేటివిటీ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక గడ్డు కాలం అని చెప్తాను. ఎందుకంటే ఇది ఉత్తరాభద్ర ఒకటో పాదంలోకి ఎప్పుడైతే రాహు ప్రవేశిస్తాడో నవాంశంలో సింహలగ్నంలో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రజల్ని పాలించే వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా ఒక తప్పు జరిగి ఆ తప్పు కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యే టైం స్టార్ట్ అవుతుంది. రేపు 12 నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇందులో అలాగే మన క్రియేటివ్ స్కిల్స్, ఆర్ట్స్, సినిమాస్ ఇలాంటి వాటిల్లో కూడా ఏంటంటే కొత్త వాళ్ళు రావడానికి పాత వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఈ 3 నెలలు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. జనవరి 12 నుంచి మనం చూసుకున్నట్టంటే ఇది సినిమాలు హిట్లు ఫ్లాపుల కోసం కాదండి. జనరల్గా మనకి ఇప్పుడు బాలీవుడ్ సపోర్ట్స్, సౌత్ సపోర్ట్స్ ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటి సపోర్ట్స్ దెబ్బతినే టైము, అలాగే కొన్ని ఏంటంటే ఇప్పుడు మత చట్టాల మీద, దేవుడికి సంబంధించిన విషయాల మీద కొన్ని రకాలైనటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఇప్పుడు వస్తూ ఉన్నాయో వాటికి ఒక ఫుల్ స్టాప్ పడే టైం అని చెప్పొచ్చు. అంటే దాన్ని ఎలా చెప్తామంటే మెజారిటీ తగ్గిపోతుంది అనమాట. క్రియేటివ్ పీపుల్కి కానివ్వండి, ఈ రకమైన అలాగే ప్రజలను పాలించే వ్యక్తులకు కూడా ఇది ఒక గడ్డుకాలం అని చెప్పొచ్చు. 12 నుంచి రేపు మార్చ్ ఏప్రిల్ వరకు ఏప్రిల్ 1 డేట్ వరకు ఇది నేచర్లో జరుగుతుందా జరగదా అనేది మీరు బాగా గమనించవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫార్మాలో కొత్త మందుల్ని ఆవిష్కరణ జరిగి అంటే వాటి యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది మార్కెట్లో ఎక్కువ జరిగే టైం కూడా. అలాగే ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్స్ వాటికి సంబంధించిన కూడా కొన్ని రకాలైన అద్భుతమైనటువంటి గ్రోత్ వస్తాయి. గ్రోత్ వచ్చి వాటిని సడన్గా డౌన్ఫాల్ కూడా చూపిస్తుంది అనమాట. అంటే ఒక రకమైన స్కామ్ అని చెప్పొచ్చు. అలాగా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన స్కామ్స్ బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు ఎవరైతే ఇండియా వైడ్ పాలిస్తున్నారో వాళ్ళలో కొందరికి ఇబ్బందికరమైన రోజు, లేకపోతే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఫైర్ యాక్సిడెంట్స్ అనండి, లేకపోతే ఏదైనా ప్రమాదాలు జరిగే టైం కూడా ఇదేంటంటే గోచారం బట్టి చెప్తున్నాను అనమాట. ఇది మీరు గమనించి ఇది జరిగిందా లేదా అని ఫర్దర్గా నాకు కామెంట్ చేసి నా వీడియోస్ చూసి చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.